భద్రాద్రి జిల్లా రావికంపాడులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కర్రలు, రాళ్లు, గోడళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ ఘర్షణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలంలో ఉన్న రావికంపాడులో ఈ ఘటన జరిగింది. ఈ రావికంపాడులో సర్వే నెంబర్ 207లో ఉన్న 3 ఎకరాల భూమికి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో కర్రలు, గొడ్డలతో ఈ దాడికి జరిగిన ఘటనతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులో ఉన్నది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు మొత్తం కూడా గ్రామస్తులందరూ కలిపి పూర్తి వివరాలు తెలుసుకునే తమ తీర్మానం చేశాము. అయినప్పటికీ కూడా వీళ్ళు కావాలని వీఆర్ఓ సపోర్ట్ తీసుకుని వచ్చి తమ గ్రామంలో ఎప్పటి నుంచో స్థిర నివాసం ఉంటున్న చేరుపల్లి కోదండరామారావుకు చెందిన భూమి మీద దాడికి దిగబడ్డారని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ న్యాయంగా, చట్టబద్ధంగా, టెక్నికల్ గా కాగితాలన్నీ మా పేరు మీదే ఉన్నాయి, మీరు కావాలంటే కాగితాలు పరిశీలించి మా భూమిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి పోలీసుల దగ్గరికి వచ్చి రెండో వర్గం వారు ఆర్గ్యూ చేస్తున్న పరిస్థితి. వాస్తవంగా 1968లో 68వ సంవత్సరం నుంచి అక్కడ లోకల్లో ఈ చేరుపల్లి రామారావు అనే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ స్థిర నివాసం ఉంటున్నారు. అయితే గత కొద్ది కాలంలో రామారావు గారు కోదండరామారావు మరణించడంతో ఆయన కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయన తల్లి మాత్రమే ఇక్కడ ఉంటుంది. దీంతో ఈ నేపథ్యంలోనే వీళ్ళు కావాలని చెప్పి మొన్న జరిగిన సాదా బైనామీ చేర్పుల్లో ఈ భూమికి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని గురించి వీళ్ళందరూ అప్పీల్ చేస్తున్నారు ఆల్రెడీ. అయితే గ్రామస్తులంతా కలిపి ఒక తీర్మానం చేశారు. ఈ చేరుపల్లి రామారావు అనే వ్యక్తి 1968 నుంచి ఈ భూమిలో స్థిర నివాసం ఉంటున్నాడు కాబట్టి తామందరూ ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి ఈ భూమి వారికే చెందుతుందని గ్రామస్తులు తీర్మానం చేశారు. కానీ చట్ట ప్రకారం ఈ భూమి మాది, మీరెవరు తీర్మానం చేయడానికంటూ సుమారుగా 10 మంది వ్యక్తులు వచ్చి ఈ రోజు ఆ భూములకి చొరబట్టడానికి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ ఘర్షణ జరిగింది. రాజు, అయితే రెవెన్యూ అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈ భూమి ఎవరికి చెందిందంటున్నారు వారు? రెవెన్యూ పోలీసులు ఈ కేసుని వెంటనే రెవెన్యూ అధికారులకు రిఫర్ చేయడం జరిగింది. అసలు ఇది ఎందుకు 1969 నుంచి ఉన్నది, ఇప్పుడు సాదా బైనామీలో ఎందుకు మారాల్సి వచ్చింది, ఇందులో ఎవరిది వాస్తవం అన్న దాని గురించి పోలీసులు రెవెన్యూ శాఖకి దీన్ని డైరెక్ట్ చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు పూర్తిగా దీనిపైన మేము ఒకసారి సర్వే చేసి మళ్ళీ ఒకసారి రీసర్వే చేసిన తర్వాత మాత్రమే నివేదిక ఇవ్వగలం, ఉన్నతాధికారుల అనుమతి లేనిదే మాట్లాడలేమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఆస్ట్రేలియాలో ఉంటున్నారు అంటున్నారు ఎవరు, రామారావు అనే వ్యక్తి. సో వాళ్ళ తరపు నుంచి ఎవరైనా మాట్లాడారా మీరు? రామారావు కొడుకు ఆయన ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆయన తల్లి రామారావు భార్య ఇక్కడ ఇదే భూమిలో ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇల్లు కూడా 1969లోనే కట్టిన ఇల్లు అది. ఆ ఇంటిలోనే ఆమె స్థిర నివాసం ఉంటుంది. మొత్తం అదే సర్వే నెంబర్ కి చెందిన 3 ఎకరాల భూమి. ఈ భూమి మీదే ప్రస్తుతం వివాదం ఉంది. ఆ ఇంటి వరకు ఉన్న భూమి ఒక సర్వే నెంబర్ లో ఉన్నది, పక్కన ఉన్న భూమి తమకు చెందుతుందని చెప్పి వాళ్ళు వాదిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో సాదా బైనామీలో వీళ్ళు నమోదు చేసుకోకపోవటం, వేరే వ్యక్తుల పేరు మీద ఈ భూమి నమోదై ఉండటం వల్ల ఈ వివాదం వచ్చింది. రెవెన్యూ అధికారుల పరిధిలోనే దీన్ని పరిష్కరించుకోవాల్సి ఉన్నది. అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా గొడ్డళ్ళు, కర్రలతోటి దాడులు తెగబడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేస్తాం, ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేస్తాము అని చెప్పి పోలీసులు చెప్తాం చేస్తాం. గ్రామంలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? గ్రామంలో ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నది. పరిస్థితి ఎవరు కూడా ఊహించని విధంగా ఉంది. గ్రామస్తులంతా కూడా ఈ చేరుపల్లి కోదండరామారావు అనే ఆయనకే సపోర్ట్ చేస్తున్నారు. అయితే మరో వర్గం, చాలా బలమైన వర్గం వాళ్ళు తమ పేరు మీద టెక్నికల్ గా రికార్డ్స్ మార్పించుకోవడానికి లోకల్ విఆర్ఓ ఈయనకి సపోర్ట్ చేశారని గ్రామస్తులు విఆర్ఓ పై కూడా కోపంగా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు గ్రామంలోనే ఉన్న నేపథ్యంలో గ్రామంలో వాతావరణం అంతా కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది.